హలో ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పనులు ఎలాంటివి అంటే బాగున్న మనుషుల్ని కూడా నాశనం చేసేటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ మద్యం అనేటువంటిది తప్పుడు మద్యం తయారు చేయించి ఒక టీడీపీ వాళ్ళ మీదకి ఎలా నెట్టుతున్నారు చూడండి. కాబట్టి ఇటువంటి నీచమైన పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంతటి దానికైనా దిగజారుజాడు అనేటువంటిది ప్రశ్న మీ మనసులో తలెత్తాలి. కాబట్టి ఇంకా మంచి చేసేవాడిని ఇంకా మంచి చేయాలనాలనే కానీ ఇంకా వాడిని నాశనం చేయాలనేటువంటి దుర్బోదేశం ఎవరికి ఉంటుందో వాడు తప్పనిసరిగా నాశనం అవుతాడు. చెడపకురా చెడు అంటే ఒకరిని చెడిపితే నువ్వు చెడిపోతావు. కాబట్టి ఎప్పుడూ కూడా ఇలాంటి దుర్మార్గులంత వరకు మన ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. కాబట్టి దయచేసి ఎవరూ కూడా కానీ ఈ యొక్క వైసీపీ అభ్యర్థులతో ఎటువంటి స్నేహాలు చేయకండి. వైసీపీ అభ్యర్థులతోటి ఎటువంటి పనులు చేయించుకోకండి, వాళ్ళతో అసలు మాట్లాడకండి. కాబట్టి వైసీపీ అభ్యర్థులు ఎలా చేస్తారో చూడండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రతి అడుగడుగునా కూడా ఈ తెలుగుదేశం పార్టీని తొక్కేయాలనేటువంటి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు. కాబట్టి ప్రజలారా ఇదంతా కూడా నమ్మకండి. మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి పనులు చేశారు, ఇంకా చేస్తున్నారు. కాబట్టి ఆనాడు చేసినటువంటి పనుల వల్లనే ఈరోజు మన ఆంధ్రదేశం ఎంతో సుభిక్షంగా ఈ రోజులు నేను ఒక ఊరికి వెళ్ళాను. అక్కడ దళితుల ఇల్లు చూస్తే ఆహా అభివృద్ధి అయింది, ఏం ఆంధ్రప్రదేశ్ ఏమి అభివృద్ధి అయింది అనేసి నాకు అర్థమైంది. కాబట్టి చంద్రబాబు నాయుడు వల్లే కానీ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయిందే కానీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వల్ల ఏ అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఉన్నది దోచుకునేవాడే కానీ పెట్టేవాడు కాదు. ఏదో రూపాయి మన చేతికి రూపాయి ఇచ్చి ఆయన 10 రూపాయలు దుబ్బేవాడే కానీ ఎటువంటి ప్రజలకు మంచి పనులు చేసేవాడకు దయచేసి మీరు ఎటువంటి ఎవరైనా సరే ఈ యొక్క వైసీపీ అధికారులు కానీ నమ్మద్దండి, వైసీపీ ప్రభుత్వంలో చేరద్దండి, వైసీపీకి మళ్ళీ కూడా ఓటేయకండి అని మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను.